హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి మా మచిలీపట్నం సాయిబాబా ఫేమస్ టెంపుల్ అండి. మీరు తప్పకుండా వెళ్తే చూడవలసిన టెంపుల్ ఒకటి. చాలా హైట్లో బాబా గారి గుడి నుండి లోపల టెంపుల్ అంతా ఉంటుంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు సరిగ్గా చూపించడం అవ్వలేదని మళ్ళీ వెళ్ళినప్పుడు తీసాను అనమాట క్లియర్గా. చూడవలసిన టెంపుల్లో మచిలీపట్నంలో ఇది ఒకటండి. అసలు సూపర్గా ఉంటుంది టెంపుల్ అయితే. మేము వచ్చేసి కార్తీక మాసం ఎండింగ్లో వెళ్ళాం. అందుకే శివయ్యని కూడా పెట్టారు. శివయ్య కూడా బాబా గారి ఫేస్ వచ్చి ఉంది, చాలా బాగుంది. ఆ తర్వాత మేమైతే టెంపుల్కి లోపలికి అయితే ఎంటర్ అయిపోయి నేను, మా హస్బెండ్, మా బాబు. ఇది మా హస్బెండ్ డ్యూయల్ కెమెరా ఉంటే అందులో తీసాను అనమాట. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోగానే బుద్ధుడు, యేసు ప్రభు, అన్ని రకాల దేవుళ్ళు సాయిబాబా టెంపుల్లో చక్కగా అలా చెక్కి మంచిగా ఉంటుందండి. ఆ రోజు మేము వెళ్ళిన రోజు గురువారం కాబట్టి భజన అయితే జరుగుతుంది. ఇక్కడైతే మొత్తము అన్ని దేవుళ్ళకి సంబంధించి అయితే ఉన్నాయి. రాఘవేంద్ర స్వామి ఇంకా ఒకటని కాదండి, బాబా గారికి సంబంధించిన ప్రతిదీ ఘట్టం చాలా క్లియర్గా బాగుంటుంది. అసలు నిజంగా వాళ్ళందరినీ మనం రియల్గా చూస్తున్నామా అని అంత బాగా చెక్కి చూపిస్తారు మనకి. ప్రతి ఒక్క విగ్రహం కూడా చూస్తున్నారు కదండి, మీకు కూడా ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ బాబా గారిని చూడాలంటే 2 కళ్ళు సరిపోవండి. ఆ బాబా గారి విగ్రహం నిజంగా బాబా వచ్చి అలా కూర్చున్నారా అన్నట్టు ఉంటుంది. ఇక్కడైతే పైన బాబా గారిని దర్శనం చేసుకోవడానికి అయితే మేము లైన్లో నుంచున్నాం అనమాట. ఇంకా తర్వాత ఒకరు 1 బై 1 వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం బాబా గారిని. ఇక్కడైతే నుంచొని ఉంటారండి బాబా గారు. ఇక్కడ దర్శనానికి అయితే లైన్లో ఉంచిన క్రౌడ్ ఉందని చెప్పి, ఆ తర్వాత కిందే సమాధి, ఇంకా అలాగే బాబా గారి పాదాలు కూడా ఉంటాయి. ఆ పిల్లల్ని కూడా తీసుకొచ్చి బాబా గారి ఆశీర్వచనం అయితే ఇప్పిస్తున్నారు చాలామంది. చూసారు కదండి, ఇక్కడైతే బాబా గారి పాదాలు, అసలు ఇక్కడ పడుకున్న బాబా గారు కూడా నిజంగానే ఆయన వచ్చి పడుకున్నారా అన్నంత రియలిస్టిక్గా ఉంటుందండి విగ్రహం. ఎక్కడైనా చూస్తే విగ్రహాల్లాగా ఉంటాయి, ఇక్కడైతే రియల్గా ఉన్నట్లే అట్లా ఉంటాయి అన్నమాట విగ్రహాలు. చాలా బాగా అనిపిస్తుంది. మేము కూడా అయితే దర్శనం అయితే చేసుకున్నాం. కింద ఇంకా కూర్చున్న బాబా గారి విగ్రహం అయితే ఒకటి ఉంది. ఇంకా అటు సైడ్ చూడాల్సిన విగ్రహం నెంబర్ 1 విగ్రహం అండి. చూసారా ఎంత రియలిటిక్గా బాబా గారే వచ్చి కూర్చున్నట్టు అంత బాగుంటుంది. చూస్తే మనకి గుజ్ బంప్స్ వస్తాయి అన్నమాట బాబా గారి విగ్రహం. ఇంకా చూస్తే అలానే ఉండిపోవాలనిపిస్తుంది, అంత పీస్ఫుల్గా ఉంటుంది విగ్రహం అయితే. అసలు నిజంగా మాకు మనిషి వచ్చి కూర్చున్నట్టు కాళ్ళు, చేతులు, ఫేస్ అంత బాగా డీటెయిలింగ్గా ఉంటుంది. ఇంకా తర్వాత పక్కన ఇంకో విగ్రహం అండి. బాబా గారి చరిత్ర అంత క్లియర్గా చూపించినట్టు ఉంటుంది ఇక్కడ మనకి. ఆ తర్వాత గురువారాలు, వ్రతాలు అలా చేసుకోండి. కింద బాబా దగ్గర పూజలు అయితే చేస్తారు. ఇంకా అలా కొంచెం ముందుకెళ్తే రాముల వారి విగ్రహం అవన్నీ ఉన్నాయి. ఇంకా ఉయ్యాల్లో పడుకున్న బాబా గారు అయితే ఎక్సలెంట్ అండి. నిజంగా బాబా గారు వచ్చి పనుకున్నట్టు ఉంటుంది. ఇగోండి ఇక్కడ చిన్న బాబా, పెద్ద బాబా పెద్ద ఉయ్యాల్లో పనుకుని ఉంటుంది. పక్కన చూపిస్తాను, మా బాబు ఉయ్యాలైతే ఊపుతున్నాడు. ఇంకండి చూసారు కదా, ఇక్కడ కూడా అలాగే రియల్గా ఉన్నట్టు ఉంటుంది బాబా గారు. ఆయనే వచ్చి పనుకున్నట్టు ఉంటుంది. చూసారు కదండి, చాలా బాగుంది. నిజంగా చూడవలసిన టెంపుల్లో మచిలీపట్నంలో ఇది ఒక టెంపుల్ అండి. మీరు ఏమైనా మచిలీపట్నం వాళ్ళు ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఇక్కడైతే ప్రసాదాలు అయితే ఇస్తున్నారు. ఇంకా మేము కూడా ప్రసాదం అయితే తీసుకొని వచ్చి బయట తినేసిన తర్వాత బాబా గారి దున్ని దగ్గర చూసుకొని పైన కూడా ఇంకా బాగుందండి. పైన అయితే భోజనాలు అవి పెడతారనమాట. సింహం నోట్లోంచి మన స్టెప్స్ ఉంటాయి అన్నమాట లోపల పైకి వెళ్ళడానికి. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, చాలాసార్లు టెంపుల్కి వెళ్ళాను కానీ బాబా గారిని దర్శనం చేసుకున్నాను కానీ పైకి ఎప్పుడు ఎక్కలేదు. ఫస్ట్ టైం అనమాట. ఇంకా పైకి అయితే వెళ్ళాను. పైన వచ్చేసి గురువారం భోజనాలు అయితే పెడతారండి. వచ్చిన భక్తులకి ఎంతమంది వస్తే అంతమందికి పైన అయితే వంటలు అవి చేసి పెడుతూ ఉంటారు. అక్కడ కూడా బాబా గారు వంట చేసినట్టు పెద్ద విగ్రహం ఉండి చాలా బాగుంటుందండి. ఇంకా అక్కడ వంటలు అయితే చేస్తున్నారు. ఇలా నేను కూడా లోపలికి అయితే వెళ్ళాను అనమాట, చూశాను. ఫస్ట్ టైం నేను ఇలా పైకి వెళ్ళి వంటలు చేస్తారు, భోజనాలు పెడతారు. చూసారు కదండి, అక్కడ కూడా బాబా గారు వంట చేసినట్టు చూపించారు. ఇక్కడ వీళ్ళందరూ మొత్తము వంట చేసేవాళ్ళు అనమాట, సేవ చేసుకునేవాళ్ళు. ఇంకా తర్వాత అది చూసుకొని మేము ఇంకో వైపు నుంచి కిందకైతే దిగిపోయాము. దిగిపోయిన తర్వాత ఇంకా కిందకైతే వచ్చేసి కొన్ని వీడియోస్, పిక్స్ అయితే దిగేసి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఈ వీడియో మీకు ఎలా నచ్చింది? మన వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాగే ఇంకొన్ని మంచి వీడియోస్ మా ఊరు వెళ్ళినప్పుడు తప్పకుండా మాతో పాటు మీకు కూడా షేర్ చేసుకుంటాం. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు మంచి బూస్టప్గా ఉంటుంది. ఇంకా కొన్ని మంచి వీడియోస్ అయితే తీయాలనిపిస్తుంది. ఇంకా దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కొంచెం ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.